हाय फ्रेंड्स वेलकम टू वासव यूट्यूब चैनल एंत टेस्ट एंड सिंपल गा चेसुकुने कारबुंदी एला चेयालो चेసి చూపించబోతున్నాను। సో వీడియోని కంప్లీట్ గా స్కిప్ చేయకుండా చూసేయండి। ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్దామా। ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ బేసన్ పిండిని ఈ విధంగా జల్లించేసుకోండి। ఇలా జల్లించడం వల్ల సైడ్ లో పిండి పడకుండా ఉంటుంది। సో పిండి అంతా ఈ విధంగా జల్లించేసుకున్నాం కదా। ఇప్పుడు దీంట్లోనే కొంచెం సోడా అలాగే టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలి। ఇప్పుడు ఒక పావు నూనె వేడి చేసుకొని ఆ వేడి నూనె కూడా ఇందులో వేసుకోవాలి। నూనె వేసేసుకున్నాం కదా। ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి, అలాగే కొంచెం కారం వేసుకోవాలి। ఇప్పుడు ఇవన్నీ వేసినాక మంచిగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకుంటూ పిండినంతా మంచిగా మెత్తగా తడిపేసుకోవాలి। చూశారు కదా, పిండినంతా మంచిగా ఈ విధంగా ఎక్కడ ఉండాలనేది లేకుండా మెత్తగా మంచిగా తడిపేసుకోవాలి। ఇలా తడిపేసుకున్నాం కదా పిండిని, ఇప్పుడు దీన్ని మనం వేడి నూనెలో వేసుకోవాలి। ఇలా ఒక చిల్లులు గంట తీసుకొని దాంట్లో వేసుకొని ఒక చిన్న గంటతోటి మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి। పిండినంతా ఇదే విధంగా వేసుకోవాలి, కానీ సెకండ్ టైం వేసేటప్పుడు ఆ గంటని కొంచెం కింద తుడుచుకుంటూ వేయాలి। సో ఇప్పుడు అన్నిటిని మంచి నూనెలో ఇలా మంచిగా వేగిపోయాక ఇప్పుడు వీటిని తీసేసి ఒక గిన్నెలో వేసుకోవడమే। ఇప్పుడు దాంట్లోనే కొంచెం పల్లీలు కూడా వేపుకోవాలి। పల్లీలని ఇలా మంచిగా వేగిపోయాక దీంట్లోనే కొంచెం ఎల్లిపాయలు వేయించుకోవాలి, ఒక 4-5 ఎల్లిపాయలు కూడా వేపుకోవాలి। ఇప్పుడు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేయించుకోవాలి। సో చూశారు కదా, కరివేపాకు కూడా మంచిగా ఇలా వేగిపోయింది కదా। ఇప్పుడు వీటన్నిటిని ఆ బూందీలో మిక్స్ చేసుకోవడమే। ఇప్పుడు దీని మీదకెళ్ళి కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే। ఇలా ఏదైనా మనం పప్పు అయినా ఏదైనా చారు అయినా చేసినప్పుడు దానికి సైడ్ డిష్ లాగా చేసుకొని తినేయచ్చు। సో నచ్చిందా ఈ రెసిపీ? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।